నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత దంపతులు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు వసుంధర కలం పేరుతో రచించిన ఇది ఒక ప్రేమ కథే అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1977 ఆగస్టులో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నీళ్లల్లో కలిసిన పంచదార కంటికి కనిపించదు, కానీ ఆ నీరు త్రాగిన ప్రతి వారికి అందులో పంచదార ఉన్నట్లు తెలుస్తుంది. పంచదార అంటే తెలియని వారికి కూడా ఆ నీరు తీయగా ఉంటుంది. ప్రేమ కూడా అంతే. కంటికి కనిపించదు ప్రేమ, కానీ ప్రేమానుభూతి అందరికీ తీయగానే ఉంటుంది. జబ్బు చేసిన వ్యక్తి చేదు మందు సేవించాల్సి వస్తుంది. రోగికి మందు రుచి భరించశక్యం కాకుండా ఉండొచ్చు, కానీ ఆ మందు రోగి క్షేమాన్ని కోరింది. రోగి శరీరంలోని రోగక్రిములను నశింపచేసి అతనికి సంపూర్ణ ఆరోగ్యాన్ని సమకూర్చటమే ఆ మందు పని. నిజానికి ఆ మందు రుచి కూడా ప్రేమానుభూతి కావాలి, కానీ రోగికి ఆ రుచి తలుచుకుంటేనే భయంకరంగా తోచవచ్చు. పంచదార పైత్య రోగికి చేదుగా ఉంటుంది. కొంతమందికి కాకరకాయ చేదు చాలా రుచిగా తోస్తుంది. వీటన్నిటి బట్టి చూస్తుంటే రుచిని బట్టి పదార్థ వైశిష్ట్యాన్ని నిర్ణయించటం సమంజసం కాదనిపిస్తుంది. నిరాకారమైన ప్రేమను భౌతిక ఆధారాలతో గుర్తించటం అసాధ్యమని గ్రహించాలి. ఈ గ్రహింపు మార్కండేయులకు కలిగినట్లు లేదు. మార్కండేయులకు 3 అన్నయ్యలు, 1 తమ్ముడు, 3 చెల్లెళ్ళు ఉన్నారు. అతని తండ్రి పేరేమైనప్పటికీ అందరూ పంతులు అని పిలుస్తారు. పంతులది 10 ఎకరాల వ్యవసాయం. ఆయన చిన్నతనం నుంచి శ్రద్ధగా జాగ్రత్తగా వ్యవసాయం చేస్తున్నప్పటికీ పిల్లలందరినీ మాత్రం పెద్ద చదువులు చదివించే ఉద్దేశంలో ఉన్నాడు. వ్యవసాయం ఆయనకు నచ్చలేదు. తన పిల్లలెవరూ వ్యవసాయం చేయటం ఆయనకి ఇష్టం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన తన వృత్తిని ప్రేమించడం లేదు. మార్కండేయులకు చిన్నతనం నుండి సాహిత్యం అంటే అభిలాష ఉంది. వాళ్ళ ఊళ్ళోని గ్రంథాలయంలోని కథలు, నవలలు అన్నీ చదివేశాడు అతను. పత్రికలన్నీ చదువుతూ ఉంటాడు. ఇవన్నీ కలిసి అతనికి చిన్నతనం నుంచి ప్రేమ అనే పదానికి ఒక అర్థాన్ని చెప్పాయి. ఆ అర్థం ఇంట్లో ఎక్కడన్నా కనపడుతుందేమోనని అతను చిన్నప్పటి నుండి వెతుకుతూనే ఉన్నాడు. మార్కండేయులకు కాస్త ఊహ తెలిసే సమయానికి అతని తల్లి కృష్ణవేణమ్మ సుమారు 25 ఏళ్ళు ఉంటుంది. పంతులు 30 ఏళ్ల లోపులో ఉన్నాడు. మామూలుగా చెప్పాలంటే సినిమాల్లోనూ కథల్లోనూ చూసే హీరో హీరోయిన్ల వయసులో ఉన్నారు వాళ్ళిద్దరూ. యుగళ గీతాల మాటాటుంచి తల్లి తండ్రి ప్రేమగా మాట్లాడుకోవటం మార్కండేయులు చూడలేదు. పైగా వాళ్ళిద్దరూ ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉండేవారు. ఇంట్లో గొడవ జరగని రోజంటూ ఉండేది కాదు. మార్కండేయులకు అర్థమైనంత వరకు ఎప్పుడూ తప్పు తండ్రి పక్షానే ఉండేది. పంతులది మెత్తటి మనసే కావచ్చు, కానీ ఆయనకు విపరీతమైన కోపం ఉంది. ఇంట్లో అందరిలోకి ఆయనే పెద్దవాడు, గృహ యజమాని కాబట్టి ఆయన కోపం చక్కగా సాగుతోంది. సాధారణంగా పంతులు కోపం చేతల్లోకి రాదు. ఆయన చటుక్కున్న పిల్లల్ని కానీ భార్యను కానీ కొట్టలేడు. అందువల్ల ఉన్న కోపం అంతా ఆయన మాటల్లోనే కనిపిస్తుంది. ఆయన కంఠము చిన్నదేమీ కాదు. కోపం మరీ హెచ్చైనప్పుడు ఆయన ముఖం చెండుకోవటము, తల గోడకు కొట్టుకోవటము చేస్తూ ఉంటాడు. తండ్రికి ప్రేమ అంటే అర్థం తెలియదని, ఆయనకు ప్రేమగా మసలటం చేత కాదని మార్కండేయుడికి ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. అందుకు కారణాలు లేకపోలేదు. శ్రద్ధగా వ్యవసాయం చేస్తున్నాడు కదా, ఆయనకు వ్యవసాయం మీద ప్రేమ ఉందనుకుందామంటే ఆయన వ్యవసాయాన్ని తిట్టని రోజంటూ ఉండదు. బుద్ధి తక్కువ ఇందులో దిగాను, పొలాన్ని ఆయన కాడికి అమ్మేసుకుని ఏ వ్యాపారం చేసుకున్న ప్రాణం సుఖంగా ఉండేదని ఆయన చాలా తరచుగా అంటూ ఉండేవాడు. పోనీ పుట్టి పెరిగిన ఊరి మీద ప్రేముందా అంటే నా శని కొద్దీ ఈ వెధ ఊళ్ళో పడ్డానని ఆయన విసుక్కుంటూ ఉండేవాడు. కన్న తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నాడా అంటే వాళ్ల మూలంగానే అసలు తన వ్యవసాయంలోకి దిగాల్సి వచ్చిందని, లేదంటే ఎక్కడైనా హాయిగా ఉద్యోగం సంపాదించుకుని కాలు మీద కాలు వేసుకుని బ్రతికేవాడని అనుకుంటూ ఉంటాడు. శనులా దాపురించావని కట్టుకున్న పెళ్ళాన్ని అంటూ ఉండటం ఆయనకు ఇంచుమించు దినచర్యే. అల్లరితో ప్రాణాలు తినేస్తున్నారని కన్న బిడ్డల్ని కూడా ఆయన అనుక్షణము తిడుతూ ఉంటాడు. ప్రతి విషయంలోనూ ఆయనకు అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. ప్రతి వారిలోనూ ఆయనకు లోపం కనపడుతూ ఉంటుంది. మార్కండేయులు ఆయన్ని ప్రేమించడం చేతకని మనిషిగా లెక్క కట్టేశాడు. ఇతరుల విషయంలో ఎలా ఉన్నప్పటికీ తల్లి విషయంలో తండ్రి ప్రవర్తన మార్కండేయులకి బాధ కలిగిస్తూ ఉండేది. ప్రతి విషయానికి తిట్టడం సంగతి అటుంచితే ఆయన
తల్లిని బయట వాళ్ళ ముందు కూడా అవమానించటం మార్కండేయులకు తల తీసేసినట్లుండేది. ఇంటి పాలేరు ముందు, వీధిలోకి వచ్చిన కూరగాయల వాడి ముందు, తనకు క్షౌరం చేయటానికి వచ్చిన మంగలి ముందు, వీళ్ళు వాళ్ళు పెద్ద చిన్న వివక్షత లేకుండా ఆయన అందరి ముందు ఆవిడని ఏదో సందర్భంలో నోరు ముయ్యమని గద్దించో నానా తిట్లు తిట్టో అవమానించేవాడు. కృష్ణవేణమ్మ తన ఇల్లాలని ఆవిడ నలుగురు ముందు అవమానపడితే అది తనకు చెందుతుందని ఆయన ఎన్నడూ గ్రహించినట్లు లేదు. ఎదుగుతున్న కొద్దీ మార్కండేయులకి ఇది దుస్సాహం కాసాగింది. తన అన్నలు పట్నంలో కాలేజీలో చదువుకుంటూ ఉండేవారు. వాళ్ళు విడిగా హోటల్ భోజనం చేస్తూ ఉండినప్పటికీ పరీక్షల ముందు మాత్రం కాలేజీకి దగ్గరలో ఇల్లు చూసుకుని అక్కడికి మకాం మార్చేసేవాడు పంతులు. పట్నం వెళ్ళటానికి ఆ ఊరు నుంచి కొంత దూరం బండి మీదనో కాలినడకనో వెళ్ళి బస్ ఎక్కాలి. సాధారణంగా పంతులు బండి కట్టించేవాడు. ఒక పర్యాయం ఏదో చిన్న గొడవ వచ్చి బండిలోనే నానా మాటలు అన్నాడు పంతులు భార్యను. బండివాడు కూడా గొడవలో కలగ చేసుకుని పంతులు తరపున తను కృష్ణవేణమ్మను మందలించాడు. మార్కండేయుల శరీరం కొత్త కొత్త ఉడికిపోగా బండివాడి మీద మండిపడి, మా ఇంటి గొడవల్లో నీ జోక్యం అనవసరం అన్నాడు. అప్పుడు అతనికి 12 ఏళ్ళు ఉంటాయేమో. బండివాడు మరి మాట్లాడలేదు. ఏమనుకున్నాడో పంతులు కూడా మాట్లాడలేదు. పట్నంలో అద్దె ఇంట్లో కూడా పంతులు కృష్ణవేణమ్మ గట్టిగా దెబ్బలాడుకుంటూ ఉండేవారు. ఒక పర్యాయం మార్కండేయులి అన్నలు తండ్రికి ఖచ్చితంగా చెప్పేశారు కూడా. స్వగ్రామంలో అందరికీ తెలిసినదే కాబట్టి అక్కడ ఎలా ఉన్నా పర్వాలేదని, పట్నంలో మాత్రం ఇలా దెబ్బలాడుకుంటే నలుగురులో తమకు అవమానంగా ఉంటుందని, చదువుకోవటం కూడా కష్టం అవుతుందని వారంటే పంతులు మాట్లాడకుండా ఊరుకున్నాడు. తండ్రి పట్ల పెరిగే ఈ ద్వేషభావం తల్లి పట్ల జాలిని కూడా పెంచుతూ ఉండేది మార్కండేయుడికి. తన తల్లి పడుతున్న కష్టాలన్నీ తన ఉద్యోగంలోకి రాగానే తీర్చాలని అతను భావించాడు. తల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకుని ఆమెకు శేష జీవితం సుఖమయంగా ఉండేలా చేయాలని అతను కోరుకున్నాడు. ఆ వాతావరణంలోనే అతను కష్టపడి చదువుకుని తన ఆశయాలకు అనుగుణంగా పరీక్షలు పాస్ అవుతూ వచ్చాడు. అతనికి బెంగళూరులో మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరి మంచి ఇల్లు చూసుకున్నాక అతను తల్లిని తీసుకువెళ్లాలనే సంకల్పంతో స్వగ్రామం వెళ్ళాడు. అక్కడ పరిస్థితులు ఇంకా మారకపోవడం చూసి ఆశ్చర్యపోలేదు. అతను వెళ్ళిన రోజునే పంతులు కొబ్బరి నూనె సీసాను గిరవాటేశాడు. భార్య కూరగాయలకు డబ్బులు అడిగింది. ఆ సీసా పాలు తింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ విసురుకు పగిలిపోవలసిందే. పంతులు ప్రవర్తన కారణంగా ఆ ఇంట్లో గాజు సామాగ్రి వాడటం బాగా తగ్గించారు. పంతులు మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఆయన డబ్బంతా తన దగ్గరే ఉంచుకుంటాడు. పైన కావాలంటే భార్య అడిగి తీసుకోవలసిందే. అడిగితే ఆయనకు కోపం వచ్చేస్తుంది. ఇంట్లోని అవసర వస్తువుల గురించి 1కి 10 సార్లు అడిగితేనే గాని ఆయన భార్యకు డబ్బివ్వడు. అడిగిందని కోపగించుకుంటాడు. పోనీ అడగకుండా అన్నీ తనే వేయిస్తాడా అంటే అదీ లేదు. కృష్ణవేణమ్మ కూడా వాడెలాగూ నన్ను తీసుకువెళ్తానంటున్నాడు, మీరు మీ కూతుళ్ళు హాయిగా సంసారం గడుపుదురు గాని నేను ఉన్నన్నాళ్ళైనా హాయిగా బెంగళూరులో ఉండొస్తాను అంది. వెళ్ళు వెళ్ళు, మేము సుఖపడతాం అన్నాడు పంతులు. మార్కండేయులు తనలో తను నవ్వుకున్నాడు. తను తల్లిని శాశ్వతంగా ఈ నరకంలో నుండి తప్పించే ఉద్దేశంలో ఉన్నాడని వీళ్ళకి తెలిసినట్లు లేదు. తల్లి ఇంకెప్పుడు తనతోనే ఉంటుంది, సుఖజీవనం చేస్తుంది అనుకున్నాడు. ఉన్న వారం రోజుల్లోనూ మార్కండేయులు దగ్గరలో ఉన్న 2 పెళ్లి సంబంధాలు కూడా చూడాల్సి వచ్చింది. అదయ్యాక అతని తల్లిని ఆఖరి చెల్లెల్ని తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయాడు. అతను మొదట్లో తల్లికి ఊరంతా చూపించాడు. ఇంట్లో ఆమెకు సౌకర్యంగా ఉండేలా గ్యాస్ స్టవ్, కుక్కరు కొన్నాడు. నెల మొదట్లోనే అవసరమైన వెచ్చాలన్నీ కొన్నాడు. తల్లి నోటి వెంట మాట రాకుండా అన్ని ఏర్పాట్లు జరిపించేస్తూ ఉండేవాడు. ఒక వారం రోజుల పాటు కృష్ణవేణమ్మ మరొక ఆలోచన లేకుండా కాలం గడిపేసింది. ఆ తర్వాత ఆవిడ ధ్యాస ఇంటి మీదకు మళ్ళింది. వంకాయ కూర అద్భుతంగా చేశావమ్మా అని కొడుకు మెచ్చుకుంటే, ఈ కూర అంటే ఆయనకు చాలా ఇష్టంరా, ఇంట్లో పిల్లలెవరు చేసినా ఆయనకు నచ్చదు, నేను చేసిందే ఆయనకిష్టం అని ఆవిడ బాధపడేది. కొడుకు ఆవిడని సినిమాకి తీసుకువెళ్తే, పట్నం వెళ్తే సినిమా చూడకుండా వచ్చేవారు కాదాయన అనుకునేది. నగరంలోని వింతలు కొడుకు చూపిస్తూ ఉంటే, ఇవన్నీ నాకేం అర్థమవుతాయిరా, ఆయనైతే చాలా సరదా పడి చూసేవారు అనేసేది. కొడుకు ఉద్యోగాన్ని, వైభవాన్ని చూసి ఆయన కూడా ఓసారి వచ్చి చూస్తే ఎంత సంతోషపడేవారో అనేది. ఇలా మాటి మాటికి తల్లి తండ్రిని తలుచుకొని బాధపడటం మార్కండేయులకు కష్టంగానే ఉండేది. కానీ అతను ఆ విషయాన్ని పైకి అనలేక ఊరుకునేవాడు.
కానీ అతనికి ఇంకా కష్టం కలిగించే సంఘటనలు తర్వాత జరిగాయి. ఒకరోజు కూర మాడిపోయింది. మార్కండేయులు మాట్లాడకుండా తినేశాడు. ఏమిటోరా, ఇల్లు గుర్తొచ్చిందిరా, ఆలోచనలో పడి కూర మాడబెట్టేశాను అంది కృష్ణవేణమ్మ నొచ్చుకుంటూ. మా అమ్మ చేతి వంట మాడినా రుచిగానే ఉంటుందమ్మా అన్నాడు మార్కండేయులు. తల్లికి ఇంటి ధ్యాస ఇంకా పోనందుకు మనసులోనే నొచ్చుకున్నాడు. నువ్వు కాబట్టి అలా సరిపెట్టుకున్నావురా, ఆయనైతేనా కంచం గిరవాటేసి ఉండేవారు. పిల్లలు ఎలా చేస్తున్నారో, ఆయన ఎలా సరిపెట్టుకుంటున్నారో పాపం అంది కృష్ణవేణమ్మ బాధగా. పొరపాట్లు ఎవరికైనా వస్తాయి, ఆ మాత్రానికి కంచాలు గిరవాటేయాలా? ఏం సాగితే సరి అన్నాడు మార్కండేయులు చిరాగ్గా. బావుందిరా, కష్టపడే మగాడికి ఆ మాత్రం దురుసుండటం తప్పు కాదు. అయినా వంట చేయటం నా బాధ్యత కాదా? నా బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తించాలా అక్కర్లేదా అంది కృష్ణవేణమ్మ మామూలుగా. మార్కండేయులు ఇంకా అట్టే మాట్లాడలేదు. తండ్రి పట్ల తనకున్న ద్వేషం తల్లికి లేదేమోనని ఆ క్షణంలో అతనికి అనిపించింది. వచ్చి 2 వారాలు దాటినా క్షేమ సమాచారాలు విచారిస్తూ తండ్రి ఒక్క ఉత్తరమైనా రాయలేదు. ఆ విషయాన్ని మార్కండేయులు తల్లి దగ్గరంటే, ఉత్తరాలు రాయటం ఆయనకు అలవాటు లేదురా, కానీ ఆయన మనసు నిండా ఇక్కడ మనం ఎలా ఉన్నామన్న ఆలోచనే ఉంటుంది అందావిడ. మార్కండేయులకు ఆ విషయంలో నమ్మకం కలగలేదు. కానీ కొన్ని దశాబ్దాలుగా తండ్రితో గడిపిన జీవితాన్ని నరకప్రాయంగా కాక మధురోహలుగా తల్లి గుర్తు చేసుకుంటోందని అతనికి క్రమంగా అర్థం కాసాగింది. పంతులు తిట్టిన చెట్లను, వేసే చీవాట్లను నలుగురిలో తీసిపారేయటాన్ని కూడా కృష్ణవేణమ్మ పీడకలగా భావించటం లేదు. ఆ మనిషి ఇప్పుడు దగ్గర లేడే, అలా చేయటం లేదే అని బాధపడుతోంది. ఎలా ఉన్నాడోనని తాపించిపోతోంది. కృష్ణవేణమ్మ బెంగుళూరు చేరిన సరిగ్గా 23 రోజులకి ఓ రోజు ఉదయాన్నే ఎవరో ఇంటి తలుపు తట్టారు. మార్కండేయులే స్వయంగా వెళ్లి తలుపు తీసి వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. వచ్చింది పంతులు, అతని తండ్రి. రండి నాన్న అంటూ అతను ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించాడు. కానీ పంతులు కళ్ళు మాత్రం ఎవరికోసమో వెతుకుతున్నట్లున్నాయి. ఎవరు అంటూ అక్కడికొచ్చిన కృష్ణవేణమ్మ భర్తను చూసి ఆశ్చర్యపోయింది. ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా 1000 దీపాల వెలుగు చూశాడు మార్కండేయులు. అతను తండ్రిని చూశాడు. ఆయన తదేక దీక్షతో తల్లిని పరీక్షగా చూస్తున్నాడు. ఆయన కళ్ళల్లో కనిపించే దాన్ని ప్రేమ అంటారో అనరో అతను చెప్పలేదు, కానీ అది ద్వేషం, కోపం, విసుగు, చిరాకుల్లో ఏది మాత్రం కాదని మార్కండేయులు స్పష్టంగా చెప్పగలడు. పంతులు తనొచ్చిన కారణం వివరించాడు. ఆయన ఆఖరి పిల్లని వదిలి ఎప్పుడూ ఇంతకాలం ఉండలేదు. మనసంతా ఆ అమ్మాయి మీదకే పోగా ఉండబట్టలేక వచ్చేశాడట. ఉత్తరం ముక్కైనా రాయకుండా తండ్రి ఇలా వచ్చేస్తాడని మార్కండేయులు కల్లో కూడా అనుకోలేదు. ఏది ఏమైనా పంతులు రాగానే ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది. కృష్ణవేణమ్మలో కొత్త ఉత్సాహం కనిపించింది. మార్కండేయులు ఈ పర్యాయం తండ్రిని తల్లిని మైసూరు తీసుకువెళ్లి ఊరంతా చూపించాడు. పంతులు చాలా సంతోషించాడు. కొడుకు కారణంగా తనకు మైసూరు చూడగల అవకాశం వచ్చిందని పదే పదే అనుకున్నాడు. అక్కడ చూసిన ప్రతి విశేషం గురించి తనకు తెలిసిందంతా భార్యకు వివరించి చెప్పాడు. కృష్ణవేణమ్మ నిర్లిప్తత వహించలేదు, కుతూహలంగా వింది. ఇంటికి తిరిగి రాగానే ఏదో చిన్న విషయాన్ని పురస్కరించుకుని పంతులు కృష్ణవేణమ్మని నానా మాటలు అన్నాడు. కృష్ణవేణమ్మ కూడా మాటకు మాట జవాబిచ్చింది. మళ్ళీ మొదలు అనుకున్నాడు మార్కండేయులు. పంతులు అక్కడ 1 వారం రోజులున్నాడు. ఈ 1 వారం రోజుల్లోనూ భార్యాభర్తలిద్దరూ కనీసం 10 సార్లైనా గట్టిగా దెబ్బలాడుకుని ఉంటారు. మనసులో చికాకు పడ్డా పైకి మాత్రం వ్యక్తపరచలేదు మార్కండేయులు. ఎలాగూ తండ్రి ఇన్ని రోజులు అక్కడ ఉండడు కదా అని సరిపెట్టుకున్నాడు. కానీ తనక్కడికి వచ్చిన 7వ రోజున పంతులు కొడుక్కి తనింటికి వెళ్ళిపోవాలని చెప్పాడు. మార్కండేయులు మనసులో సంతోషించాడు. అయితే తర్వాత మాటగా పంతులు కృష్ణవేణమ్మను కూతుర్ని కూడా తీసుకుపోతాననటంతో అతను దెబ్బతిన్నాడు. ప్రశ్నార్థకంగా తల్లి వంక చూశాడు. ఆవిడ తల వంచుకుని, ఆ ఇంటికి నా అవసరం చాలా ఉందిరా, పిల్లలకి ఏమీ చేత కావటం లేదు, నేను వెళ్ళి తీరాలి అంది. మరి నా సంగతి అన్నాడు మార్కండేయులు ఉక్రోషంగా. ఎంత 2-3 నెలలు ఓపిక పట్టావంటే నీ సంగతి శాశ్వతంగా చూసుకునే మనిషి రావటానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి అంది కృష్ణవేణమ్మ. మార్కండేయులు తల్లిని చాటుగా తీసుకువెళ్ళి, అమ్మా, నా అభిప్రాయాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు.
కొంతకాలమైనా నువ్వు సుఖపడతావని నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అక్కడికి వెళ్తే నీకేముంది? కర్రల మీద వంట, క్షణం తీరిక లేకుండా పని, ప్రతిఫలంగా ప్రతిరోజు చీవాట్లు చెప్పుదెబ్బలు అన్నాడు దీనంగా. కృష్ణవేణమ్మ ఆశ్చర్యపోతున్నట్లు కొడుకు వంక చూసి, అదేమీ నాకు కొత్త కాదు కదరా, 30 ఏళ్లుగా ఆ ఇంట్లో కాపురం చేస్తున్నాను, అక్కడ నాకు కష్టం ఏమిటి అంది. మార్కండేయులు ఆవిడ మాటలు సరిగ్గా వినలేదు. అమ్మా, నాన్నగారికి భయపడి నువ్వు ఈ ప్రయాణం చేయనక్కర్లేదు. నేను ఆయనకు నచ్చ చెప్పగలను. కనీసం నువ్వు ఇక్కడ మరొక 4-5 నెలలైనా ఉండి వెళ్ళమ్మా అన్నాడు. ఆయనకు నేను భయపడటమేమిట్రా అంది కృష్ణవేణమ్మ నవ్వుతూ. అది నా ఇల్లు, దాన్ని చూసుకోవటం నా బాధ్యత. ఇప్పటికే ఆలస్యమైపోయింది, మరి నేను వెళ్ళి తీరాలి అంది. తల్లి నాపటం తన వల్ల కాదని అర్థమైన మార్కండేయులకి ఉక్రోషం వచ్చింది. సరేలే, ఎవరి కర్మకు ఎవరి కర్తలు, ఆయన చేత చీవాట్లు తింటూ ఆనందంతో ఉండటమే మంచిదనుకుంటే అలాగే చెయ్యి అన్నాడు. కృష్ణవేణమ్మ చురుగ్గా కొడుకు వైపు చూసింది. మాటి మాటికి ఆయన్ని ఆడిపోసుకుంటున్నావు. ఆయన నీకు చేసిన అపకారం ఏమిట్రా? నువ్వే కాదు, మీ అన్నయ్యలు అంతే, ఇంట్లో పిల్లలంతా అంతే. మరైతే ఆయన రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడుతున్నది ఎవరి కోసం అనుకుంటున్నావు? మీ అందరికీ ఏ లోటు రాకుండా పెద్ద చదువులు చెప్పించారు. మీరంతా వృద్ధిలోకి రావాలని ఆయన కష్టపడుతున్నారు. ఆయన జీవితంలో సుఖపడింది ఏమిటో నువ్వే చెప్పు. ఇప్పుడైనా తాగుడికి వెళ్ళారా? స్వచ్ఛమైన జీవితం గడిపారు. మీరేమో హాయిగా పట్నవాసాల్లో ఉంటూ అక్కడ సౌఖ్యాలన్నీ అనుభవిస్తూ ఉంటే, ఆయన తన జీవితాన్ని పల్లెకు అంకితం చేసి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారు. ఆయనకు మీరు ఏమి చెయ్యనక్కర్లేదు. కనీసం ఒక మంచి మాట మాట్లాడితే చాలు. కానీ అది ప్రాప్తం లేదు ఆయనకు. ఆవిడ కంఠంలో ఆవేశం ఉంది. మార్కండేయులు ఆశ్చర్యంగా చూశాడు తల్లివంక. ఆవిడ చెప్పే మాటలు కొంతవరకు అతన్ని ఆలోచింపచేశాయి. తనింతకాలము తండ్రి ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నాడు, కానీ ఆయన తమకు చేసిన ఉపకారం గురించి ఆలోచించడం లేదు. ఆయన శ్రమపడి వ్యవసాయం చేస్తే తను చదువుకోగలిగాడు. అయితే మనిషికి కావలసింది ఉపకారం ఒకటేనా? అతను మళ్ళీ తల్లితో కాస్త ఆవేశంగానే అన్నాడు. అమ్మ, నాన్నగారి పట్ల నాకేమీ ద్వేషభావం లేదు. ఆయన త్యాగాన్ని నేనెప్పుడో గుర్తించాను. కానీ భార్యకు భర్తగా ఒక ప్రేమ వాక్కు, ఒక కొడుక్కి తండ్రిగా అనురాగ ఆప్యాయాలు ఆయన ఎన్నడూ చూపించలేదు. మనం జంతువులం కదమ్మా, కాస్త గడ్డి వేయగానే తృప్తిగా తాళాడించడానికి మనుషులం. కృష్ణవేణమ్మ ఈసారి మరి కాస్త ఆవేశపడింది. ఏమిట్రా ప్రేమంటే నీ ఉద్దేశం? చట్టా పట్టాలు వేసుకుని రోడ్డు మీద గంతులేయాలా? కొడుకును భుజం మీద ఎక్కించుకుని తిరగాలా? ప్రేమను అర్థం చేసుకుందుకు కూడా హృదయం ఉండాలిరా. మండే సూర్యుడిలో మంటలనే చూడగలరు మీరు, చెట్లకు పచ్చదనాన్ని ఇచ్చే శక్తిని మీరు చూడలేరు అంది. మార్కండేయులు ఉలిక్కిపడ్డాడు. తల్లి ఏమందో అతనికి అర్థమైంది. అందులో కొంత నిజం ఉందేమో అనిపించింది. కానీ తండ్రి సూర్యుడే అయినా మనుషులు చెట్లలా ఉండలేరని అతనికి తోచింది. ఏది ఏమైనా తల్లికి తండ్రి మీద చాలా అనురాగం ఉన్నదని, ఆయన్నేమీ అననివ్వదని, ప్రస్తుతం తన ఆవిడని ఆపలేనని అతనికి తెలిసిపోయింది. అతను మాట్లాడకుండా తక్షణం వాళ్ళ గురించి ప్రయాణపు ఏర్పాట్లు చేశాడు. మర్నాటికే రిజర్వేషన్ దొరికింది. వెళ్లే ముందు పంతులు కృష్ణవేణమ్మ ద్వారా మార్కండేయులకు 500 ఇప్పించాడు. ఇంకా కొత్తగా ఉద్యోగంలో చేరాడు. అప్పుడే మనం వాడి నెత్తి మీదకి ఎక్కేశాము. ఏం ఖర్చులుంటాయో ఏమో, తర్వాత ఎలాగా అవసరమైతే మనకు సహాయపడతాడు అని ఆ డబ్బు ఆయన ఇచ్చాడట. నిజంగానే మార్కండేయులకు కాస్త డబ్బు అవసరం కనపడుతోంది. అయితే పై నెల జీతం అందగానే సర్దుబాటు అవుతుంది కదా అని అనుకుంటున్నాడు. 500 అతను తీసుకున్నా ఆ డబ్బు తర్వాత తండ్రికి పంపించేదలుచుకున్నాడు. తనకు 3 చెల్లెళ్ళున్నారు. వాళ్ల పెళ్లిళ్లకు తను తండ్రికి సహాయం చేయాలి. తల్లిదండ్రుల్ని చెల్లెల్ని ట్రైన్ ఎక్కించి వచ్చేశాక ఇల్లు చిన్నపోయినట్లు తోచింది మార్కండేయులకి. తండ్రి ప్రవర్తన కంటే తల్లి ప్రవర్తన విపరీతంగా తోచింది అతనికి. తర్వాత వారం రోజులు గడవకుండా అతనికి అన్నలిద్దరి దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చాయి. రెండింటిలోనూ ఇంచుమించు ఒకటే సారాంశం. నువ్వు అమ్మను తీసుకువెళ్ళినందుకు సంతోషంగా ఉంది, కానీ ఈ పాటికి నాన్నగారు వచ్చి ఆవిడ్ని తీసుకువెళ్ళి ఉంటారని కూడా అనుకుంటున్నాము. మేము అమ్మను తీసుకువెళ్ళి సుఖపెట్టాలని ప్రయత్నించాము. కానీ ఎన్ని తిట్టినా నాన్నగారు ఆవిడ్ని వదిలి ఉండలేరు. అమ్మకాయన్ని వదిలిపెట్టడం ఇష్టం ఉండదు. వాళ్ళ జీవితాలు గ్రామంలో గడిచిపోవలసిందే. హఠాత్తుగా మార్కండేయులకు ఒక విషయం అర్థమైంది.
తనకు మైసూర్ పాకు సహించదు. ప్రపంచంలో మైసూర్ పాకు సహించని వాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపడేవాళ్ళు అనేకులున్నారు. రుచిని బట్టి పదార్థ వైశిష్ట్యాన్ని నిర్ణయించకూడదు. ప్రేమ భౌతికం కాదు. కేవలం మనిషి ప్రవర్తనను బట్టి ప్రేమను అంచనా వేయకూడదు. విసుక్కుంటూనే తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు, కానీ ఆయన వృత్తిని వదిలిపెట్టడు. స్వగ్రామాన్ని, భార్యను ఆయన తిడుతూ ఉంటాడు, కానీ వదిలిపెట్టి ఉండలేడు. తన తల్లిదండ్రులను నిందిస్తాడు, కానీ యథావిధిగా వాళ్లకు తద్దినాలు పెడతాడు. పిల్లల్ని ఎప్పుడూ విసుక్కుంటున్నట్లు కనపడతాడు, కానీ తన శ్రమని, జీవితాన్ని వాళ్ళ అభివృద్ధి కోసమే అంకితం చేస్తాడు. తల్లిని ఆయన ప్రేమగా పలకరించడం సంగతి అటుంచి 10 మంది ముందు తీసి పారేయటమే అతనికి తెలిసింది. కానీ సూర్యుడి ఎండను ప్రేమించే పచ్చని చెట్టులా తల్లి ఆయన్ను ప్రేమిస్తుంది. తండ్రి కూడా ఆవిడను ప్రేమిస్తున్నాడు. ఇంతకాలం నాకు తెలియక మరోలా అనుకున్నాను. ఇది ఒక ప్రేమ కథే అనుకున్నాడు మార్కండేయులు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.